బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని శపథం లేదు, ఆడని అబద్ధం లేదన్నారు. ఒకటా రెండా అక్షరాల 420 అబద్ధపు హామీలిచ్చారన్నారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం తింపిన ఇందిరమ్మ రాజ్యమని చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు తూట్లు పొడిచిన కపటం కాంగ్రెస్ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అధికారం దక్కాక కొందరికి రుణమాఫీ చేశారని, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గా ఉన్నట్టుగా వ్యవహరిస్తుందన్నారు. పెట్టెలో ఓట్లు పడ్డాయి, జేబులో నోట్లు పడ్డాయి, ఢిల్లీకి మూటలు ముట్టాయి. ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత, గంగలో కలిస్తే ఎంత అన్నట్టుంది కాంగ్రెస్ వ్యవహారం అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారని, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి రుణమాఫీ అని చెబుతున్నారన్నారు. నాడు 2 లక్షలు దాటిన రుణమాఫీ అన్నారు, ఇప్పుడేమో 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారన్నారు. నాడు ఓట్ల కోసం హామీలు, నేడు ఎగవేత కోసం కొర్రీలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చురకలంటించారు.